మా నాయకుడు పోతే ఏమో ఆయన పారిపోయినట్లు, మీ నాయకుడు పోతే ఏమో ఈరోజు మీరంతా చూశారు ఈ పచ్చపత్రికల్లో అంతా. వీళ్ళ నాయకుడు పోతే మాత్రము మెడికల్ టెస్టులకు అంట. మరి ఇలాంటి రాతలు రాసే పత్రికలు ఉన్నాయి కాబట్టి మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. నీకు బుద్ధి లేదు అసలు. ఉమా, నీవు కనీసం టికెట్ తెచ్చుకోలేకపోయావు. మంత్రిగా 5 సంవత్సరాలు ఎలగబెట్టి చంద్రబాబు దగ్గర నువ్వేం తప్పు చేసావో మాకు తెలియదు, కానీ నీకు చంద్రబాబుకు తెలుస్తుంది. మరి ఏ విధంగా నువ్వు అసలు నీ కాన్స్టిట్యున్సీకి కూడా మా పార్టీ నుంచి వెళ్ళిన అతనికి సీట్ ఇచ్చారు, అంతకంటే అసమర్థుడు కాబట్టి నీకు ఇవ్వలేదనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. నువ్వు కూడా మా గురించి మాట్లాడడం అనేది దయాలు వేదాలు వల్లించినట్లే. కనీసం బుద్ధి తెచ్చుకొని మాట్లాడేది నేర్చుకోవాలని చెప్పి ఆ పిచ్చి లోకేష్ మాదిరి నువ్వు మాట్లాడితే నీకున్న పరిజ్ఞానం ఏమైంది అని నేను అడుగుతున్నాను. ఆ పిచ్చి లోకేష్ అంటే పాపం ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి మాటలే మాట్లాడతారు, అందుకే ఆయనకు పేరు కూడా పెట్టారు. ఇంకా మా వ్యాపారం గురించి ఆయన చెప్తున్నాడు. మీరు ఓటు లేదు, చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఓటు ఉంది, ఈడొచ్చి రాజకీయం చేస్తాడు, ఎలక్షన్లో పోటీ చేస్తాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా మీ బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి, ఆమె కూడా హైదరాబాద్లో ఉంటుంది. మరి మీరందరూ కూడా ఇక్కడ వచ్చి పోటీ చేసి ఇక్కడ మేము స్థానికంగా ఉండి 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజలకు మేము సేవలు అందిస్తామంటే మా గురించి మేము పారిపోతామంటున్నారు. ఇప్పటికీ నాది 10వ ఎన్నిక. ఈ ఎన్నిక మొన్న పోటీ చేసింది శాసనసభకు 10వ ఎన్నిక. అంతకుముందు సమితికి కూడా ఒకసారి చేశాను. మరి ఇన్ని సంవత్సరాలు మేము శత్రువుగానే ఉన్నాం. చదువుకునేటప్పటి నుంచి కూడా, విద్యార్థి దశ నుంచి కూడా చంద్రబాబుతో పోరాడే యూనివర్సిటీలో నేను యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడయ్యాను. యునానిమస్గా పోటీ ఎవరు కూడా పోటీ చేయకుండా. మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా చంద్రబాబుతో వ్యతిరేకంగానే ఉన్నాను. మరి పారిపోయేవాడైతే ఎప్పుడో పారిపోవాలి, లేకపోతే కాళ్ళ బెరానికి పోవాలి. మరి అలాంటి పరిస్థితి లేదని తెలిసి కూడా బుద్ధి లేని మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి పిచ్చి లోకేష్ కానీ లేకపోతే ఎర్రి ఉమా కానీ వీళ్ళకి బుద్ధి ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. మీరు ఏదంటే అది మాట్లాడితే చూసేదానికి సహించేదానికి ఎవరు కూడా లేరు. మీకు ఒకటే నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత మీరు మీ మొఖాలు ఆడబెట్టుకుంటారో ఒకసారి ఇప్పుడే తేటతెల్లం చేస్తే బాగుంటుంది. మరి మీ గెలుపు మీద మీకు చాలా విశ్వాసం ఉంది, మా గెలుపు మీద కూడా మాకు అంతే విశ్వాసం ఉంది. మేము 5 సంవత్సరాలు ప్రజలకు ఏం చేశామో ప్రజలందరికీ తెలుసు కాబట్టి పెద్ద ఎత్తున ఓటింగ్ ప్యాటర్న్ కూడా పెరిగింది, పర్సంటేజ్ కూడా. మరి మీరు ఏమన్నా చేస్తుంటే ఎందుకు అన్ని సంవత్సరాలు మీరు వెనుకబడి ఉన్నారు? అన్ని సంవత్సరాలు ఎందుకు పదవులకు రాలేకపోయారు? కేవలం 10 పార్టీలతో మీరు జతగడితే 2014లో వచ్చారు. ఇప్పుడు అదే ధోరణిలో ఆ విధంగానే మళ్ళా మనం అధికారంలోకి వస్తాము, ఇది జతగడితే అని చెప్పి కాళ్ళ బేరానికి పోయి బీజేపీని పట్టుకొని మీరు కాళ్ళ బేరం చేసి జతగట్టి పోటీ చేస్తూ ఉన్నారు తప్ప ఈరోజు బీజేపీకి కానీ మీకు కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఈ రాష్ట్రంలో 4వ తేదీ రిజల్ట్స్ తర్వాత ఆ రోజు మీరు మాట్లాడితే బాగుంటుంది. అంతలోపల పలువలు చెలవలు చేసి మాట్లాడితే మాత్రం సహించేది లేదు. బుద్ధి లేకుండా ఏదంటే అది మాట్లాడడం. మేమేదో వజ్రాలు వైడూర్యాలు 1000 కోట్లు దోచాం, మాకంత శక్తి లేదు. నువ్వు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నావు కాబట్టి 1000 కోట్లు దోచావు. మేము దోచేట్లయితే 10 సార్లు నేను పోటీ చేశాను. ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఎవరైనా నేను కరప్ట్ అని లేకపోతే నేను తప్పు చేశానని చెప్పి ఇంతవరకు మీ పార్టీ వారు కూడా చెప్పింటే నేను కావాలంటే కూడా దాన్ని సమర్థించండి మీరు, నేను కూడా సమర్థిస్తాను నేను తప్పు చేశానని చెప్పి. నేను ఏమి చేయకుండా వ్యాపారం చేసి ఆ డబ్బులు తెచ్చి రాజకీయాలు ఇక్కడ చేస్తామంటే మీరు నాకేదో బురద పూసే విధంగా, మా పార్టీకి బురద పూసే విధంగా, మా నాయకుడు పారిపోయినట్లు చిత్రీకరించే విధంగా మీరు మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం, సహించడానికి. ఈ విధంగా మీరు మాట్లాడితే మాత్రం మేము కూడా ఈదులు లేకొచ్చి మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రముఖంగా ఈ లోకేష్ మాట్లాడితే పాపాల పెద్దరెడ్డి అంటాడు. మీ నాయన పాపాల చంద్రబాబు, ఎందుకంటే ఎంతోమందిని చంపించేశాడు. ఎంతోమంది పాపం అందరూ కూడా ఈయన వల్ల మనం వంగవేటి రాధా కాడి నుంచి చాలామంది, పింగళి దశరథ కాడి నుంచి అందరూ కూడా నీ బాధితులే, అందరూ కూడా చనిపోయారు. మరి మీ నాన్న పాపాల చంద్రబాబు అని మాట్లాడాలి తప్ప నన్ను మాట్లాడితే నీకు వచ్చే ఇదేం లేదు. ఈ రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ నా గురించి ప్రజలకందరికీ తెలుసు. నేను పాపాల పెద్దిరెడ్డ లేకపోతే
మంచి పెద్దిరెడ్డి అనేది. మరి ఈ విధంగా మీరు దుర్భాషలన్నీ ఆడి ఒక రాజకీయ విలువలన్నీ కూడా తగ్గించే విధంగా రాజకీయాల్లో ఉండే రాజకీయ నాయకులందరూ కూడా ఇలాగే ఉంటారు అని చెప్పి మిమ్మల్ని చూసి ప్రజలందరూ కూడా అనుకునే విధంగా మీరు మాట్లాడడం తగదని చెప్పి, ఈ విధంగా మాట్లాడితే ఇంకా ఇంతకంటే ఎక్కువగా మాట్లాడగలుగుతామని చెప్పి మీ ఇద్దరికి కూడా బుద్ధి చెప్తా ఉన్నానని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాను. మేము ఎప్పుడూ ధీమాగానే ఉన్నాం. 12% పని లేదు, గెలుస్తామనే ధీమా ఉంది, గెలుస్తాము. అది వాళ్ళ అభూత కల్పన. 12% పెరగడానికి మహిళలే కారణం. ప్రతి నియోజకవర్గంలో కూడా 6 నుంచి 8 పోలింగ్ స్టేషన్స్ దగ్గర మా వాళ్ళు ఐపాక్ వాళ్ళు సర్వే చేశారు. మహిళలందరూ కూడా ఏకదాటిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. మహిళలు పెద్దగా తరలి వచ్చిన దానికి పోలింగ్ శాతం పెరిగింది తప్ప వీళ్ళు ఏదో మాట్లాడినట్లు అదంతా కూడా అభూత కల్పన అని చెప్తున్నారు. రీజన్ ఏం లేదు, అందరూ బాగా పనిచేశారు. ఐపాక్ ధన్యవాదాలు తెలియజేయడానికి ఆ కార్యక్రమానికి ఆయన హాజరయ్యాడు. బాగా కష్టపడి పనిచేశారని చెప్పి వాళ్ళను అభినందించాడు. అదేవిధంగా రాష్ట్రంలో ఎవరైతే రీజనల్ కోఆర్డినేటర్స్ కానీ జిల్లా అధ్యక్షులు కానీ అందరూ కూడా బాగా పనిచేశారు. మరి అందరి కృషి వల్లే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. చాలా సంతోషదాయకమైంది. ఎందుకంటే ఆల్రెడీ క్యాబినెట్ కూడా రాసేసుకుంటా ఉన్నారు, ఎవరెవరు ఏ క్యాబినెట్ మంత్రి అని. అదేవిధంగా ఎవరెవరు మా ముఖ్యమంత్రి పేషీలో ఉండాలా, ఎవరెవరు ఏ శాఖకు కార్యదర్శిగా ఉండాలని ఐఏఎస్ ఆఫీసర్ లిస్టు, మరి మంత్రుల లిస్టు కూడా తయారు చేసుకుంటా ఉన్నారు. అది చాలా సంతోషం. ఈ ఆఫీస్ అనేది అప్డేట్ చేసేది మామూలుగా ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. అప్డేట్ చేసేది కూడా అడ్డుకోవాలని చెప్పి చంద్రబాబు ప్రయత్నం చేశాడు. అందుకని మాకు వచ్చిన నష్టం ఏం లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఈ ఆఫీస్లోనే మంత్రులందరూ కూడా సంతకాలు చేస్తాను, ఫైల్ చేస్తున్నాను. మరి నువ్వు నిలిపేసిన దానివల్ల మాకేం నష్టం లేదు.